కస్తూరి జింక అని కథ ఎప్పుడు ఏం చదివారా? కస్తూరి జింక. కస్తూరి అనేదండి చాలా ఫేమస్ అండి. ముగించేస్తాను ఎందుకంటే చివరి రోజు కదా, అందుకని ఎక్కువ విషయాలు చెప్పాలనుకున్నాను కానీ మనకి చివరి రోజు ఇంకా లేట్ అవ్వకూడదు. అన్న నుంచి మనం ఎక్కువ మాట్లాడదాం. చివరి ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కస్తూరి జింక అని మనందరికీ తెలుసు. కస్తూరి అప్పుడప్పుడు సామెతలు కూడా ఉంటాయి. కాకినాడ కస్తూరి అంటుంటారు. కస్తూరి అనేది ఒక సెంట్, ఒక పర్ఫ్యూమ్. కొన్ని వేల రూపాయలు ఉంటుంది దాని ఖరీదు. అది కేవలం కాశ్మీర్లో మాత్రమే దొరికింది. మనిషి ఎక్కువ ఇష్టపడతాడండి కస్తూరి. ఈ మధ్య మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు, కానీ అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మకండి. నిజమైన కస్తూరి మాత్రం కాశ్మీర్ లోయలో మాత్రమే దొరికింది. మనిషికి ఇక్కడ నేను కొట్టుకున్నాను అనుకోండి, ఉదాహరణకు చెప్తాను. ఇక్కడ నేను కస్తూరి అనే సెంటును కొట్టుకుంటే ఆ మెయిన్ రోడ్ దాకా వచ్చిందండి వాసన. ఈ అడ్వర్టైజ్మెంట్లని దొంగ అడ్వర్టైజ్ మీ అందరికీ తెలుసు. అదేదో టూత్ పేస్ట్ ఒకటి ఉంటుంది యాడ్, దగ్గరికి ఎగరా ఈ నట నవ్వితేనట్టు ఆడాలందరూ వచ్చి వాటేసుకుంటారట. విన్నారా? ఇది వీడి గప్ప వాసనకే దేనికి? అదేదో సోపు సెంటు ఏదో ఉంటాయి కదండి, ఆ సెంటు ఇట్లా కొడితేనట అక్కడెక్కడ ఉన్న ఆడాలందరూ వచ్చేసి వీడి దగ్గరికి వెళ్ళి ఈయన వాటేసుకుంటారట. ఇవన్నీ ఏమవుతాయండి, వాంతులు వస్తుంటాయి కొన్ని సెంట్లు చూస్తుంటాయి. నిజంగా కస్తూరి అనే వాసన ఒక్కసారి చూశారనుకోండి మీరు, దానికి మించిన సువాసన ప్రపంచంలో ఎక్కడ ఉంది. అందుకని కస్తూరి కోసం స్మగ్లింగ్స్ కూడా జరుగుతుంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య దాని విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టింది. మనిషి తర్వాత, మానవుడి తర్వాత కస్తూరి వాసనను ఎక్కువగా ఇష్టపడే జంతువు జింక. మానవుడి తర్వాత అంటే మనిషి తర్వాత ఈ కస్తూరి స్మెల్ని ఎక్కువ ఇష్టపడే జంతువు జింక. ఈ జింకని తన జీవితాన్ని మీరు చదవండి, నేను చెప్పేది కట్టు కథ కాదు, నిజంగా సమాజంలో ప్రకృతిలో జరిగేటువంటి ఒక నిజ కాదు. ఈ జింక ఆ కస్తూరి వాసన నచ్చి, ఈ కస్తూరి వాసన ఎక్కడెక్కడ దొరుకుతుందని, దిగని లోయ ఉండదు, ఎక్కని చెట్టు ఉండదు, పర్వతాలు ఎక్కిద్ది, కొండలెక్కిద్ది, కోటలెక్కిద్ది, చెరువుల్లోకి దిగిద్ది, పేటు సందుల్లోకి దూరిద్ది, మొత్తం అడవంతా తిరిగి తనకున్న 25 ఏళ్ల జీవితంలో ఎక్కని మెట్టు ఉండదు అండి, చూడని లోయ ఉండదండి, అన్ని చోట్లకి తిరిగిద్దండి అది. కానీ ఎక్కడ దొరకదండి దానికి కస్తూరి, ఎక్కడ దొరకదు. అన్నిటి దగ్గరికి వెళ్ళి వాసన పీల్చిద్ది, వాసన పీలుస్తుంటది. ఎక్కడ కస్తూరి దొరకదు దానికి. ఏంట్రా కస్తూరి దొరకదేంటి అని దానికి చిరాకు వచ్చి ఒకానొక సమయంలో కొండపైకి వెళ్ళిపోయి, ఇక నాకు ఈ జీవితం ఎందుకు కస్తూరి లేనప్పుడని దూకి చచ్చిపోదాం అనుకుంటుంది. ఆ క్రమంలో దాని కాలు జారి కొండపై నుంచి జారలా కింద పడిద్దండి. జింక కొండపై నుంచి జారి కింద పడి ఢబేల్ మని ఒక బండ మీద కొట్టుకొని చచ్చిపోయింది. అలా చచ్చిపోయేటప్పుడు కడుపులో ఉన్న పేగులు బయటకు వస్తాయి, మొత్తం పగిలిపోతాయి కదా. ఆ కొన ఊపిరిలో ఉంటుంది ఆ జింక. అప్పుడే ఆ కొన ఊపిరిలో ఉన్నప్పుడు లేదు, ఇది తన జీవితం అంతా ఏ కస్తూరి కోసం అయితే వెతికిందో ఆ వాసన అప్పుడు తగిలిద్ది దాన్ని. ఎప్పుడు చచ్చిపోయేటప్పుడు రక్తం అంతా కారు ఏరులై పారిపోతున్నప్పుడు ముక్కుతో పీడిస్తుంది అని, అప్పుడు దాని కస్తూరి జరిగింది. బా, దీనికోసమే కదా, ఈ కస్తూరి కోసమే కదా ఎన్నో కొండలు ఎక్కాను, ఎన్నో లోయలు దిగాను, ఎన్నో చెరువులు ఎక్కాను, ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి 20 ఏళ్ల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. ఇక్కడుందా ఈ కస్తూరి, ఎక్కడుందని తలకాయ చచ్చిపోయేటప్పుడు ఆ తలకాయను కొండ ఊపిరితో అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. అది అప్పుడు దానికి అర్థం కాని విషయం ఏంటంటే కిందకు ఒకసారి చూసుకుంటుంది. చూస్తున్నప్పుడు ఆ వాసన తన కడుపులో నుండే రావటం గమనించి ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని ముక్కుని కడుపు దగ్గరికి తీసుకెళ్ళింది. అప్పుడు కడుపులో నుంచి వాసన వస్తుంది. అరే, నా కడుపులో నుంచి కస్తూరి వస్తుంది ఏంటి అని పీల్చుకొని ఏం జరుగుతుంది అసలు అని ఆలోచించుకునే లోపల అప్పుడు దానికి అర్థమయ్యే విషయం ఏంటంటే, అసలు కస్తూరిని తయారు చేసేదే జింక కడుపులో ఉన్న ఒక గ్రంథి నుండి అన్న సంగతి అప్పుడు బోధపడింది దానికి. ఓరే, నేను ఇంతకాలం ఏ కస్తూరి కోసం అయితే తిరిగానో అది ఉంది నా కడుపులోనా, ఇంతకాలం ఏ కస్తూరి కోసం అయితే ఇన్ని కష్టాలు పడ్డానో అది ఉంది నా కడుపులో ఉంది, అది నా వృషణ భాగం దగ్గర ఉంది అది అనే నిజం తెలుసుకొని తల బాదుకొని ఏడ్చి చచ్చిపోయిద్దండి అది. ఆ కథ మనకి, నిజ జీవితం మనకేం నేర్పిస్తుంది తెలుసా? ఊరే, నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడో సంతోషం ఉందని పరిగెడుతున్నావు, కానీ నిజమైన సంతోషం, నిజమైన సుఖం తాగే మందు బాటిల్లో ఉండదురా. నిజమైన సుఖం ఒక స్త్రీలో లభించదురా. నిజమైన సుఖం ఒక పురుషుడిలో దొరకదురా. నిజమైన సుఖం డబ్బు యందు లేదురా, గల్లాపట్ట యందు లేదురా. నిజమైన సుఖం తినే తిండిలో లేదురా, పడుకునే నిద్రలో లేదురా. నిజమైన సుఖం ఎక్కడుందో తెలుసా? ఎప్పుడు మనం చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటామే ఈ దివ్య రాజ గ్రంథం
మన దగ్గరే ఉంది. చూశారు, నిజమైన సుఖం దీనిలోనే ఉందండి, దేని యందు లేదండి. ఈ నిజం మనకు తెలిసే సమయానికి మనం కూడా చచ్చిపోతామండి కస్తూరి జింకలాగా. అది ఎలా సుఖం కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగిందో మనం కూడా సుఖం స్త్రీలో దొరికిద్దండి. స్త్రీ వైపు, స్త్రీ అయితే పురుషుడు వైపు, ఇంకొకడేమో మందు వైపు, ఇంకొకటి ఏమో సిగరెట్ వైపు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కానీ కొన ఊపిరి ఆగే సమయానికి ఆడికి తెలిసే నిజం ఏంటో తెలుసా? నిజమైన సంతోషం, నిజమైన సుఖం వీటి యందు ఎక్కడా లేదు. నన్ను కన్న నా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉండుటయే నిజమైన సంతోషం అని గుర్తొచ్చే లోపల ఈ గుండె చప్పుడు ఆగిపోతుంది, ఈ శ్వాస నిశ్వాసలు నిలిచిపోతాయి, కళ్ళు తేలేస్తావు, నాలుక బయటకు వచ్చింది, శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయి నరకాగ్ని గుండంలో ఆ జింక కొట్టుకున్నట్టు మనం కూడా ఇలా ఇలా కొట్టుకునే ఒక రోజు రాబోతుంది. ఆలోచించుకోండి, కస్తూరి జింకలా మారకండి, వాక్యాలను వినండి. 3 రోజుల నుంచి అన్న మనందరికి అద్భుతమైన వాక్యాలు చెబుతున్నాడు. ఈ చివరి రోజున మీరు మనస్సు పెట్టి వారి వాక్యాన్ని వినండి. ఈ రోజు నుంచైనా మారు మనస్సు పొంది వివేకవంతులై పరలోకానికి ఎలా చేరాలో నేర్చుకుందాం.